అంటే ఏమిటి అని 3 విషయాల్ని మీకు చెప్తాను. మొదటి విషయము ప్రేమ. భక్తిని ప్రేమించాలి. ఎప్పుడైతే భక్తిని మనము ఇష్టపడతామో, భక్తి లేకుండా ఉండలేం. సమస్యలు వచ్చినా, అలాగే ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా భక్తిని వదిలిపెట్టం. కానీ మొదటిగా భక్తి అంటే ఏదో తెలుసా? ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. భక్తి అంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆతుకొని ఉండుట. ఇంత కష్టమైన దేవుణ్ణి ప్రేమించి ఆ భక్తి జీవితంలో నువ్వు వెళ్ళాలి. రెండోది ఏదో తెలుసా? నిష్టగా మనం ఉండాలి. నిష్ట అంటే ఎలాగో తెలుసా? ఇది తప్ప వేరే ఆలోచన నాకు లేదు. ఒక రోజు కూడా ప్రార్థన లేకుండా నేను జీవించలేను. రోజు దేవుడు లేకుండా నేను ఉండలేను. నిష్ట నేను చేసుకుంటున్నా తెలుసా? ప్రతి రోజు కూడా దేవునికి సమయాన్ని నేను ఖచ్చితంగా ఇస్తాను. ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఒక నిష్టని నేను చేసుకుంటున్నా. దేవుడు లేకపోతే నేను ఉండను. దేవునికే మొదటి ఇస్తాను. దేవుడే ఉండాలి. ఎవరితో మాట్లాడకపోయినా పర్వాలేదు, దేవుడు ఫస్ట్. అది నిష్ట మన హృదయంలో మనం చేసుకోవాలి. ఏ భక్తి జీవితం ఏదో తెలుసా? ఉత్సాహం, ఆనందం, సంతోషం. భక్తి అంటే ఏదో తెలుసా? దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఇలా పట్టుకోవడం. నీ శత్రువుని వెళ్ళి ఇలా అగ్గు చేసుకుంటావా? నువ్వు ఎప్పుడైనా నీకు ఇష్టమైన వారు కనిపించారంటే నువ్వేం చేస్తావు? మొదటిగా వెళ్ళి గట్టిగా నువ్వేం చేసుకుంటావో తెలుసా? ఎందుకో తెలుసా? ఇన్ని చూసి నీకు చాలా ఆనందం. భక్తి అంటే అలాంటిది. ఇప్పుడైతే దేవుని మందిరమో ప్రార్థనని వింటావో సంతోషం రావాలి నీ జీవితంలో. ఈ రోజు దేవుని మందిరానికి నేను వెళ్తున్నా. 2 గంటలు దేవుని సన్నిధానం కూర్చొని దేవుని ఆరాధన చేయాలి. నేను దేవుని ఆరాధన చేయాలి. సంతోషంగా దేవుని సేవించాలి.